హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలు బఠానీ కుర్మాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ ఆలు కుర్మాను రైస్లోకైనా, రోటీలోకైనా, పూరీలోకైనా, పుల్కాలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ ఆలు బఠానీ కుర్మాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఆలు బఠానీ కుర్మాను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆలును నేను ఇలా ముందుగా వాటర్ వేసి ఉడికించుకొని నార్మల్ వాటర్లో వేసి చల్లార్చుకున్నాను. ఆలు మొత్తం కూడా ఇలా చల్లారిన తర్వాత మొత్తం ఆలును ఇలా పీలప్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇలా ఆలులన్నిటిని కూడా పీలప్ చేసుకొని మనం ఆలులో గ్రేవీ కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని గోడంబి పలుకులను వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. నేను పల్లీలను వేసుకుంటున్నాను. మీ దగ్గర పుచ్చగింజలు ఉంటే పుచ్చగింజలనైనా వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా గోడంబిని బుడ్డలను మిక్సీ పట్టుకుంటే మనకు ఇలా పొడిలాగా రెడీ అవుతుంది. మనం మిక్సీ పట్టుకున్న బుడ్డల పొడిలోకి కొద్దిగా వాటర్ను వేసి మరొకసారి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మనకు ఫైన్ పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఈ బుడ్డలు గోడంబి పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే మిక్సింగ్ జార్లోనే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని టమాటాలను మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా టమాటా ప్యూరీ రెడీ అవుతుంది. ఈ టమాటా ప్యూరీని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆలు కుర్మాను ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. అలాగే మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఆనియన్స్ను స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కొద్దిసేపటికి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. టమాటా ప్యూరీని కూడా ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. టమాటా ప్యూరీ మనకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న టమాటా ప్యూరీ, కారం, ఉప్పు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ప్యూరీని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న టమాటా ప్యూరీలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గోడంబి పేస్ట్ను కూడా వేసుకోండి. టమాటా ప్యూరీ అలాగే గోడంబి పేస్ట్కు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గించండి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఉడికించండి. బఠానీ మసాలా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలును తీసుకొని చేత్తో స్మాష్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి వేసుకోవాలి. ఆలు అన్నిటిని కూడా ఇలా చేత్తో స్మాష్ చేసుకొని వేసుకోండి. ఆలు మొత్తాన్ని ఇలా స్మాష్ చేసి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఆలు రెండు బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోండి. ఆలుని ఇలా కలుపుకొని కొద్దిసేపు ఇలా మగ్గించుకోండి. ఆలుని ఇలా కొద్దిసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత ఆలు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ను వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ను వేసుకొని ఆలు వాటర్ బాగా కలిసేలా మరొకసారి కలపండి. ఇలా ఆలును బాగా ఒత్తుతూ కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోండి. ఇలా ఆలును కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మనకు ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన ఆలు కుర్మాను మరొకసారి కలపండి. మరొకసారి కలుపుకొని లాస్ట్గా కరివేపాకును వేసుకోవాలి. లాస్ట్గా ఇలా కరివేపాకును వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి.
ఇలా కలుపుకొని కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించండి. ఆలు కుర్మాను ఇలా లాస్ట్గా కొత్తిమీర కరివేపాకును వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మన ఆలు బఠానీ కుర్మా రెడీ అయ్యింది. ఆలు బఠానీ కుర్మాను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆలు బఠానీ కుర్మాను ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఆలు బఠానీ కుర్మాను సైడ్ డిష్గా పెట్టుకొని చపాతీలోకైనా, పూరీలోకైనా, పుల్కాలోకైనా, బిర్యానీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా సరే ఈ ఆలు కుర్మా చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ ఆలు బఠానీ కుర్మాను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.